హాయ్ అండి. వెల్కమ్ టు వర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో కూల్ వీడియో ఏంటో తెలుసా? అదేనండి, పపాయ మిల్క్ షేక్. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తూ ఒక లైక్ కామెంట్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా నేనైతే 5 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్న ఈ మిల్క్ షేక్ కోసం అయితే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు అండ్ ఖర్జూరాలు అండ్ పిస్తా పప్పులు అనమాట. ఇవన్నీ కూడా 2 స్పూన్ల చొప్పున తీసుకున్న. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అండ్ ఇవి నాన్న తర్వాత బాదం పప్పులకు తొక్క తీయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇవి నానడం కోసం అయితే నేను 300 ml దాకా కూడా చికెన్ పాలైతే తీసుకున్నా. అది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నవైతే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తొందరగా నానిపోతాయి. సో వీటిని ఒకసారి స్పూన్తో అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు వీటిని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇంకొక చిన్న కప్ తీసుకొని అందులోకి ఒక అర స్పూన్ దాకా కూడా నేను సబ్జీ గింజలు అయితే తీసుకున్నాను. మీ దగ్గర చియా సీడ్స్ అవైలబుల్ ఉంటే అవైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కప్పులోకి వేసుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ వేసేసి స్పూన్తో ఒకసారి అంతా కలిపేసి దీనికి కూడా ఒక 10 to 15 మినిట్స్ పాటు రెస్ట్ అనేది ఇచ్చేద్దాము. ఇవి తొందరగా ఇట్టే నానిపోతాయి. తర్వాత ఒక కప్పు నిండుకు నేను పండిన పప్పాయ ముక్కల్ని అయితే తీసుకున్నా. చూసారు కదా ఎంత రెడ్గా ఉన్నాయో. సో అంతే స్వీట్గా కూడా ఉందండి పప్పాయ. సో మిల్క్ షేక్ కూడా అంతే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పప్పాయ ముక్కలన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పాలతో సహా మొత్తంగా అన్నీ కూడా వేసేసుకుందాము. తర్వాత ఇంకేముంది, మూత పెట్టడం, సాఫ్ట్గా స్మూతీ లాగా మిక్సీ చేసేసుకోవడమే. తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జీ గింజలు వేసి కాస్త పైన మనం చేసుకునే మిల్క్ షేక్ను ట్రాన్స్ఫర్ చేసేయడమే గ్లాస్ నిండుకు. అలాగే మామూలుగా తాగితే మజా ఏముంటుంది, పైన కాస్త ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అండ్ ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది కాబట్టి కాస్త పప్పాయ ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. మరి ఇంకా కొంచెం లుక్ రావాలి కదా. సో దానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నా. సో చూసారు కదా ఎంత బాగుందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.